హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది నిన్నటి వీడియోకి అయితే మంచి కామెంట్లు పెట్టిండ్రు, అంటే నాకు సపోర్ట్ చేస్తూ పెట్టిండ్రు అనమాట. మా ఆయన అయితే అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు కూడా అన్నారనమాట. ఇటు అయితే బయట కూర్చొని ఇటు మొన్నట్లో వేసినాం కదా పందిరి, ఇటు అయితే కూర్చొని ఒలుస్తున్నా అనమాట. ఎప్పుడు దుకాణం ముందు పిల్లలైతే ఇటు ఆడుకొని వాళ్ళ డాడీ తోటి ఇప్పుడే పోయిండు. ఈరోజు అయితే వెజ్ బిర్యానీ చేద్దామని ఎల్లిపాయలు అయితే ఒలుస్తున్నా. ఇప్పుడే కొంచెం ఈవినింగ్ అయిపోయింది, చీకటి కూడా పడుతుంది మంచిగా. మా ఊళ్ళో అయితే ఇక అటు ఆడుకుంటారు. వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి చేద్దాం అనుకుంటున్నా. మా ఆయన నిన్ననే క్యారెట్స్ అన్నీ తీసుకొని వచ్చిండు, ఉన్న వాటితోనే చేసుకుందామని చేస్తున్నా అనమాట. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా, కానీ ఒకటి ఉంటే ఒకటి ఉండలేదు ఇంట్లో, అంటే వెజిటేబుల్స్. ఇక మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిండు, అందుకోసమే చేద్దామని ఫస్ట్ అయితే ఎల్లిపాయలు అయితే ఒలుస్తున్నాం, తర్వాత అన్నీ కట్ చేసుకుందామని. మా తాత అయితే ఇప్పుడే ఇది కోళ్ళు కమ్మేసి బయటకు వెళ్ళిండు. మా చైత్ర పాప అయితే అక్కడ బయట కూర్చొని ఉన్నది. మా కృతిక పాప అయితే అటు ఆడుకుంటుంది వాళ్ళ డాడీ తోటి మంచిగా. దా పురుగులు వస్తున్నాయి, ఇటు నుంచి రా, కూర్చో, ఇక్కడ కూర్చో, హాయ్ చెప్ప. నువ్వు కనబడవు, ఇటు వస్తే కనబడతావు. ఇక్కడ నుంచి చెప్పురా, హాయ్ చెప్పు. నువ్వు అటు చూసి చెప్పావు మరి, అంతేనా? హాయేనా? కూర్చో మెల్లగా. మంచిగా చల్లటి వాతావరణం ఉన్నది, మంచిగా మెల్లగా గాలి వస్తుంది, సన్నం గాలి. ఇక్కడ పండుకోవాలనుకుంటాను. ఇక్కడనేనా? ఇక్కడే పండుకున్నాం. దోమలు కుట్టి చంపేస్తాయి, దోమలు ఉంటాయి బయట బాగా. ఈమె చూడండి ఎంత గెంతుతాందో. పొద్దున్న నుంచి 4 డ్రెస్సులు అయినాయి. ఇప్పుడు ఇక అయ్యో చైత్ర పాప టీ షర్ట్ వేసుకుంది. పడతావు అంటే కూర్చో, అది కోస్తాయి రేకులు. ఒళ్ళు మంచిగా ఒల్వవు మరి. చైత్ర పాప కన్నా ఈయన బాగా మొత్తుకుంటది గోతం. జనగణమన పాడతాం, ఎట్లా పాడతాను చూసిండా? ఏమంటున్నావు నువ్వు? జెండా పోతావా? జనగణమన అట్లా పాడరు, మంచిగా పాడాల. ఎప్పుడు పడితే అప్పుడు పాడద్దు, ఆమె చిన్నది, నువ్వు పాడద్దు. వద్దు పోతుంది మంచిగా. క్లైమేట్ మొత్తం చల్లగా అయిపోయింది, చూస్తున్నారు. నేను చూపెట్టాను, నన్ను చూపెట్టా అంటాను. జానీ వేసి పప్ప చెప్పు మరి. కృతిక నువ్వు సైలెంట్ ఉండు, చైతు ఆమె చెప్తా, నువ్వు చెప్పు. అట్లా కాదు, నువ్వు జానీ వేసి పప్ప చెప్పు. కొడతాను, అట్లా కొట్టద్దు అక్క కదా. సారీ చెప్పు, నువ్వు సారీ చెప్పు, ఊకే అనద్దు. సారీ చెప్పు అక్కకి, ఎందుకు కొట్టినావు? ఐఎమ్ వెరీ సారీ అక్కను. జానీ వేసి పప్ప చెప్పు. నువ్వు పడతావు. వీళ్ళ అల్లరి మామూలుది కాదు. కృతిక బాబా బాగా ఎక్కేస్తుంది. పడతారు ఇద్దరు. కృతిక ఇటు చూడు, జానీ వేసి పప్ప చెప్పు. ఇంకా టింకిల్ టింకిల్ లిస్ట్ లిస్టార్ చెప్పు మరి. చెప్పు. పడుకున్నా. ఓకే గుడ్. ఇన్ ద స్కై. నువ్వు చెప్పు. ఇంకా అంతేనా?
అంతే ఏబిసిడీలు చెప్పు నువ్వు. ఇంకా చెప్పు ఏబిసిడీలు చెప్పు. ఇగో మా ముసలమ్మ ఇగో ఇవి అలచెంతకాయలు గింజలవి బీరకాయలు ఎట్లా ఉన్నాయో అని చెప్తాను. నిన్న చేసిందట కూర మంచిగానే ఉండే, నువ్వు కూడా చేసి అని తీసుకొచ్చింది. మందు గింది వీళ్ళ ఇంట్లోనే ఫంక్షన్ ఉండే, అందుకోసమే 2 days అయితే వీడియోస్ పెట్టలేదు. అయితే కట్ చేసుకున్నాను. తర్వాత బగారా చేస్తా, నేను బిర్యానీ చేస్తా, తినేవు సరేనా. డబ్బులు ఎన్ని ఇగో ఎట్లా చూస్తుంది, ఎటు చూసి ఎటు పోతుంది. తెలుగు అంతా మాట్లాడరాదు, అర్థమవుతుంది కానీ అమ్మకి. బేటా వెజ్ బిర్యానీ చేయడానికి అయితే అన్నీ అయితే కట్ చేసుకున్నాను, ఇది పెట్టేశాను. క్యారెట్స్, క్యాప్సికమ్స్, ఆలుగడ్డ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని శనగలు పెద్ద శనగలు ఉంటాయి కదా, అవి నానబెట్టేసిన అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా, చేసుడే లేట్ ఉన్నది. బియ్యం ఆల్రెడీ నానబెట్టేసిన అనమాట. ఆయిల్ అయితే తీసుకుంటున్నా. కడాయి అయితే వేడవుతుంది. స్టీల్లో చేస్తే బాగా మాడిపోతుందని దీంట్లో అయితే చేస్తున్నా. నీళ్ళు ఇంకా పోలేదని. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. కూరగాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కదా. ఇవన్నీ అయితే వేసేసిన. మసాలా కోసం నా దగ్గర ఉన్నాయే తీసుకుంటున్నా. 2 బిర్యానీ ఆకులు, ఇంకా 2 మిరియాలు, ఒక దాల్చిన చెక్క. మసాలా ఎక్కువ వేయగానే మా ఆయన ఫస్టే చెప్పిండు, అందుకోసం తక్కువ తీసుకుంటున్నా. కొంచెం సాజీరా, అనాస పువ్వు అయితే నా దగ్గర లేదు, అయిపోయింది. స్టార్ పువ్వు లేదు, అనాస పువ్వు లేదు, అయిపోయింది మొత్తం. ఒకసారి తీసుకురాబడుతుంది మసాలా మొత్తం. అయిపోయింది. ఏమేమి ఉన్నాయో అన్న అయితే వేసేస్తున్నా. ఇగో బిర్యానీ ఆకులు, 2 మిరియాలు, లవంగాలు తీసుకోలేదు ఇంకా. ఒక 2 లవంగ ముక్కలు, ఇవన్నీ వేసేసుకుంటున్నా మసాలాలు అయితే. కొంచెం జీలకర్ర వేసేసుకున్న తర్వాత అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయ్యే వరకు డాన్స్ చేసుకుంటాం. ఇది కొంచెం వెల్లుల్లి, అల్లం అయితే లేదు ఇస్తాను. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ వేసేసుకుంటున్నా. ఆలుగడ్డ ముక్కలు, ఇప్పుడు శనగలు కూడా వేసేసుకుంటున్నా. కరివేపాకు, కొంచెం లైట్గా ఫ్రై అయిపోతుంది.
ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను అనమాట. నేనే మంచిగా పడుతుంది వీటికైతే. ఇప్పుడే ఉప్పు అయితే వేసేసుకుంటున్నా. ఉప్పు తర్వాత టేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు కాబట్టి కొంచెం అయితే వేస్తున్నా. కొంచెం సేపు బాగా మగ్గనిస్తున్నాను అన్నమాట. దీంట్లోనే వాటర్ యాడ్ చేస్తున్నా. కాలే ఇంకా నీళ్ళు అయితే పోసేసుకుంటున్నా. వేయాలి మసాలా ఎక్కువ. మా ఆయన ఫస్టే చెప్పిపోయిండు మసాలా ఎక్కువ వేయకండి. వాటర్ పోసేసుకున్న తర్వాత ఎసరు వచ్చిన తర్వాత నానబెట్టిన బియ్యం అయితే వేసేస్తాను అనమాట. ముక్కలన్నీ ఉడుకుతాయి మంచిగా. బియ్యం ఇక్కడైతే నానబెట్టేసి అది చట్నీ కోసం. వెజ్ బిర్యానీ అయితే వేడివేడిగా రెడీ అయిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, కొంచెం మెత్తగా చేయాలనే మెత్తగా చేసాడు అనమాట. కొంచెం మెత్తగానే చేసిన. ఒక 10 minutes అయితే అయిపోతుంది. షెర్వా కూడా రెడీ అయిపోయింది. ఇది టమాటా షెర్వా చేసిన అనమాట. మసాలా ఆల్రెడీ బిర్యానీలో మసాలా ఉంది కదా, మళ్ళీ మసాలాతోటి షెర్వా చేయడం అని టమాటా రసం కాదు టమాటా షెర్వా అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి మామిడి చేసింది చట్నీ. ఇదైతే తింటా బేట, నీకు ఇయ్యరట. ఇట్లా అవుతుంది మొత్తం వల్ల రీమది. మామిడి చేసిన బిర్యానీ, పులావ్ టైప్ చేసింది. ఏంది గమ్మత్ ఉన్నది. వెజిటేబుల్ బిర్యానీ స్మెల్ అయితే మస్తు వస్తాను. అంతేనా? పడుతుంది బేట. ఎందుకు సలాడా ఇది? పుల్లా నీకు ఏం వద్దా? వద్దా నీకు? ఏమంటావా? ఏం తీసుకురాను? నీకు ఇయ్యాలనా? షాప్ అయితే క్లోజ్ చేసేసిన. ఇంత వండకపోతుండే తాతకి ముసలమ్మకి ఇద్దామంటే ముసలమ్మ అయితే పండుకుంటా పొద్దున తింటా అన్నది. మళ్ళీ జొన్న రొట్టె చేసిన ఇప్పుడు తినాలి. ఉందే కూడా తింటావా? క్లారిటీ ఇవ్వాలా నీకు? ఒకటి ఇమ్మంటే ఒకరు అర్థం. డాడీ చెప్తాడు, మీరు చెప్పుడు కాదు. చెప్తాను ఆల్రెడీ. తిన్నది డ్యాన్స్ చెప్తాను. ఎట్లా ఉంది కృతిక? తిన్న తర్వాత నేను అడగక ముందు మంచిగా ఉందని చెప్పింది ఫస్ట్. మా ఆయన అయితే వండితే ఫస్టే చెప్తారు. నేను వండిన మా ఆయన చెప్తారు. బాగుంది. ఏదన్నా
ఇయ్యో. ఇదో ఉమ్. మా ఇచ్చి ఇది అన్న ఇదే చైత్ర బడి స్టార్ట్ అవుతుంది ఇక బడికి పోతాలేదా పోతావా పోతా అన్నది పోతావా అంటుంది. నువ్వు సుసు చెప్పావు ఏం చేయ బడికి పోతావా కాలు దూరం తిని ఇప్పుడు కళ్ళండా కళ్ళండా కలిపియారా ఇటీ మమ్మీకి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ప్రతిగా ఆరాటం తినేది. ఉంటాం ఫ్రెండ్స్, ఇక బాగా తినేస్తున్నాము.